వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. మరి హైదరాబాద్ నగరంలో చర్లపల్లిలో డ్రగ్స్ కలకలం రేపుతున్న విషయం అందరికీ తెలిసింది. ఒకటి కాదు, రెండు కాదు, 12,000 కోట్ల స్కామ్ జరిగింది అక్కడ. అంత డ్రగ్స్ పట్టుబడింది. అంటే ఒక విషయము ఇన్ని రోజులుగా కూడా, ఇన్ని సంవత్సరాలుగా అని చెప్పుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఇప్పటి వరకు కూడా ఛేదించింది డ్రగ్స్ సేవిస్తున్న వాళ్ళను పట్టుకున్నారు, డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళను పట్టుకున్నారు. మేము ఇంత క్వాంటిటీ పట్టుకున్నాం, అంత క్వాంటిటీ పట్టుకున్నాం అని చెప్పేసి ప్రెస్ మీట్లు ఎన్నో పెట్టి డ్రగ్స్ని నియంత్రిస్తున్నాము, ఇంకా డ్రగ్స్ నియంత్రణ రాష్ట్రంగా మేము పేరు తీసుకొస్తాము అని చెప్పేసి ఎన్నోసార్లు కూడా ప్రసంగాలు ప్రభుత్వాలు పెట్టారు, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టారు. మరి ఇప్పుడు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడ నిర్మూలించారు డ్రగ్స్ని పోలీసులు? ఏమైపోయింది తెలంగాణ పోలీసులు అనే స్థితికి దిగజారిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మహారాష్ట్ర పోలీసులు ముంబై నుంచి వచ్చి ఇక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీనే వెలుగులోకి తీసుకొచ్చారు. వీళ్ళు తెలంగాణ పోలీసులు ఇది కదా చేయాల్సింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కదా, మెయిన్ హైదరాబాద్ సిటీలో కదా జరిగింది. ఇక్కడే ఒక కంపెనీ, అంత పెద్ద కంపెనీ రన్ అవుతున్న విషయాన్ని ఇప్పటి వరకు బయటికి తీసుకురాలేదు అంటే మరి తెలంగాణ పోలీసులకి చేత కాలేదా, లేకపోతే నిర్లక్ష్యం వహించారా అనే కోణంలో చర్చ జరుగుతుంది చాలా వరకు. ఏం జరుగుతుంది ఈ డ్రగ్స్ విషయంలో అని చెప్పేసి కూడా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో సైబర్ క్రైమ్ విజయ్ గోస్ట్ గారు. అడిగి తెలుసుకుందామా? సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, బాగున్నాను. చాలా బాగున్నామండి. కానీ ఏంటి సార్ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా వరకు మన తెలంగాణ పోలీసుల్ని అడ్డదిడ్డంగా తిడుతున్నారు సార్ ప్రజలైతే. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నిజమే మరి. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు పలానా చోట అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, హోల్ సిటీలో 18 మంది యువత డ్రగ్స్ సేవిస్తుంటే పట్టుకున్నాము, వాళ్ళే వీళ్ళు అని ప్రెస్ మీట్ పెట్టడం జరిగినాయి చాలాసార్లు. పలానా ముఠ ఆ డ్రగ్స్ అమ్ముతున్నారు, మేము పట్టుకున్నాము అన్నారే. కానీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సరఫరా చేస్తున్నారు, కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తయారవుతుంది, ఆ కంపెనీల మీద మేము దాడులు నిర్వహిస్తాము, వీటికి చెక్ పెడతాము అని ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ పోలీసులు అనొచ్చు, ప్రభుత్వం అనొచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు మెయిన్గా నార్కటిక్ పోలీసులు, నార్కటిక్ బృందం అనేది డ్రగ్స్ నియంత్రణకు మెయిన్ పాత్ర సూత్రధారులు. అలాంటిది ఈ తెలంగాణ నార్కటిక్ బృందాలు ఏం చేస్తున్నారు? చర్లపల్లిలో సార్, మన హైదరాబాద్లో చర్లపల్లిలోనే ఒక కంపెనీ ఏకంగా, అది కెమికల్ ఫ్యాక్టరీ అనుకున్నారట. అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా డ్రమ్ములలో నిల్వ చేసి తీసుకెళ్తా ఉంటే అది కెమికల్ కావచ్చు తీసుకెళ్తున్నారు అనుకున్నారు. కానీ ఆ డ్రమ్ములలోనే మొత్తం డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. అంత పెద్ద స్కామ్ని బయటపెట్టింది మహారాష్ట్ర పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పోలీస్ బృందాలు ఇక్కడ చేస్తూ ఉంటే మరి మన పోలీసులకి ఏమైంది అంటున్నారు. ఏం చెప్తారు? ప్రాబ్లం ఏంటంటే ఇది పోలీసులను అనడానికి లేదు. ఎందుకంటే పోలీసులు ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉన్నాయి కాదన్ను, బట్ అయినా కూడా మార్కెట్లో డ్రగ్స్ అనేవి వెళ్తున్నాయి. ఈ మల్టిపుల్ కారణాలు, మళ్ళీ రూట్ లెవెల్ నుంచి మాట్లాడుకుందాం ఈ సబ్జెక్ట్ని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజలు బాగా అడాప్ట్ అయిపోయారండి డ్రగ్స్ కి. అది ఎందుకనేది మళ్ళీ మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో మనం చర్లపల్లి ఇష్యూ చూసినట్లయితే అక్కడ దొరికిన మెటీరియల్స్ మనం చూసినట్లయితే 5 కేజీల మెఫెడ్రోన్, తర్వాత ప్రీకర్సర్ కెమికల్స్ 500 లీటర్లు, దానికి కావాల్సిన కెమికల్స్, డ్రగ్స్ ఇన్ ద సెన్స్ డ్రగ్స్ ని తయారు చేయడానికి, లేదంటే ఆ సింథటిక్ డ్రగ్స్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్, సబ్స్టెన్సెస్ అన్ని కలిపి 12,000 కోట్ల రూపాయలకి సంబంధించిన అది మహారాష్ట్ర పోలీసులు ఛేదించారు. ఎస్, ఛేదించారు అని అంటే ఇక్కడ ప్రాబ్లం మీకు ఒక డ్రగ్స్ మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు డ్రగ్స్ మోడస్ ఆపరెండిలో ఇప్పుడు ఒక బంగ్లాదేశ్కి సంబంధించిన అబ్బాయి, సో అక్కడ ఆ అమ్మాయి డ్రగ్స్ అక్కడ పర్చేజ్ చేస్తుండగా అక్కడ నుంచి లీడ్ తీసుకొని 1 by 1 స్టెప్ బై స్టెప్ వచ్చి చివరికి ఇక్కడ ఉన్న కంపెనీ దగ్గరికి వచ్చారు. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ డెడ్ డ్రాపింగ్ అని ఉంటుందండి. ఏ డ్రగ్ పెడ్లర్ అయినా చేసే డెడ్ డ్రాపింగ్ లో ఏమవుతుందంటే, మీరు చూసినట్లయితే తెలంగాణ పోలీసులు చాలా మంది అంటే పెద్ద ఇంతకుముందు పట్టుకున్నారు. ఆంధ్రాలో కూడా ఒక పెద్ద కన్సైన్మెంట్ పట్టుకున్నారు ఇంతకుముందు. జరుగుతూ ఉంటాయి, రేర్ కేసెస్ లో ఇలాంటివి బయటపడుతూ ఉంటాయి. ఈ డెడ్ డ్రాపింగ్ లో ఏమవుతుందంటే, ఒక వ్యక్తి డ్రగ్స్ కొనుక్కోవాలనుకున్నాడు. ఏది డార్క్ వెబ్ నుంచి కొనే డ్రగ్స్ గురించి చెప్పట్లేదు, ఫిజికల్ గా ఒక పెడలర్ దగ్గర కొనే సిస్టమ్ చెప్తాను. ఆ పెడలర్ ఏం చేస్తాడంటే, పలానా కూకట్పల్లి లేదంటే ఒక మాదాపూర్ ఏరియాకి వెళ్తాడు. పెడ్లర్ను ఫోన్ చేసి, పెడ్లర్ ఏం చేస్తాడు, ఫస్ట్ వాడిని ఒక 4 గంటలు అబ్జర్వ్ చేసి ఆడి దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని అక్కడ నుంచి వాడు ఏం చెప్తాడు, నువ్వు దిల్సుఖ్ నారెల్ అని చెప్తాడు డబ్బులు తీసుకొని.
వీడు దిల్సుఖ్నగర్ వెళ్తాడు. అక్కడ ఒక లేడీ వచ్చి బైక్ ఎక్కి ఇమీడియట్ గా డ్రగ్స్ వాడి జేబులో పెట్టేసి సడన్ గా ఒక నోవేరా కెమెరాలు లేని ప్లేసెస్ చూసుకుంటారు. అక్కడ దిగేసి అమ్మాయి ఇట్లా అడ్డంగా అడవిలోకి వెళ్ళిపోవడం లేదంటే జనాల్లో కలిసిపోవడం అవుతుంది. దాన్ని డెడ్ డ్రాపింగ్ అంటారు. అక్కడ వరకే ఉంటది అనమాట. అసలు సప్లయర్ ఉంటాడు, దాడిపైన సప్లై చేసేవాడు ఉంటాడు, వాడిపైన సప్లై చేసేవాడు ఉంటాడు. అట్లా మధ్యలో లేయర్లు ఉంటాయి. ఆ లేయర్లు అన్నిటిపైన మెయిన్ ఆ గ్యాంగ్ మెంబర్ ఉంటారు. వాడికి మళ్ళీ సప్లై వేరు. ఈ కంపెనీ ఈ రోజు చేసిన కంపెనీ ఎగ్జాంపుల్ ఇట్లా 10 లేయర్ల పైన ఉంటాయి అనమాట. వీటిని ఛేదించడం అంటే మామూలు విషయం కాదనమాట. అనుకోకుండా ఏదన్నా డైరెక్ట్ గా ఇన్ని లేయర్లు లేకుండా 2-3 లేయర్లలోనే ఆ కంపెనీ పాపప్ అయింది. బేసిక్ గా ఫార్మా కంపెనీస్ లో ఎందుకు ఇట్లా తయారవుతుంది అని అంటే ఇది ఇప్పటి నుంచి లేదు, గత 25 సంవత్సరాల కింద కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. బేసిక్ గా ఏమవుతుందంటే ఫార్మా కంపెనీస్ ఎప్పుడైతే నష్టాల్లోకి వెళ్ళిపోతాయో ముంబై మాఫియా అంటే దాని వెనకాల దావుద్ ఇబ్రహీం ఉండొచ్చు, లేదంటే పాకిస్తాన్ ఆపరేటెడ్ టెర్రరిస్టులు ఎవరైనా ఉండొచ్చు. దీనిలో ఇది ఒక పెద్ద సిండికేట్స్ అనమాట. నేను ఈ మోడల్ చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్ కానీ కర్ణాటకలో కానీ బోర్డర్స్ లో ఉన్న కొన్ని ఫార్మా కంపెనీల ఓనర్స్ కి కాల్ చేస్తారు, లేదంటే కలుస్తారు. కలిసి వాళ్ళకి ఇప్పుడు ఒక 500 కోట్లు 1000 కోట్లు అప్పులు ఉంటాయి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి ఫార్మా కంపెనీ ఎక్స్పాన్షన్ కి. వాడితో ఏం చెప్తారని అంటే నువ్వు మాకు ఒక 50 లీటర్లు అంటేనే ఒక 5,000 కోట్లు ఉంటుంది, 50 కేజీలు లేదంటే ఒక 10 కేజీలు అంటేనే 100 కోట్లు ఉంటుంది ఆ డ్రగ్స్ కాస్ట్, సింథటిక్ డ్రగ్స్ కాస్ట్ వచ్చేసి. నువ్వు ఒక నైట్ కష్టపడితే నీకు ఒక 1000 కోట్లు ఇస్తాం రా బాబా అని చెప్తారు, లేదంటే ఒక 500 కోట్లు ఇస్తాము, నీ అప్పులు తీరిపోతాయి. మాఫియా ఎట్లా అప్రోచ్ అవుద్ది అనమాట ఫార్మా కంపెనీస్, ఏ చిన్న ఫార్మా కంపెనీస్ ని అప్రోచ్ అయ్యి నువ్వు ఈ రాత్రికి డ్రగ్స్ ఒక్క నైట్ నువ్వు కష్టపడితే నీ అప్పులు తీరిపోతాయి, నీ చేతిలో ఒక 100-200 కోట్లు ఉంటాయి అని చెప్తారు. అన్నప్పుడు వాడు కూడా కష్టాల్లో ఉంటాడు. సర్లే పోతే కష్టాల్లో ఇన్ ద సెన్స్ వాడి కాంటెక్స్ట్ లో చెప్తున్నాను. వాడేం చేస్తాడు, సర్లే ఈ ఒక్క రోజు నైట్ కళ్ళు మూసుకొని మనం చేసేసామంటే ఏది పావురం గనక కళ్ళు మూసుకున్నంత మాత్రాన. ఎందుకంటే ఇప్పుడు సమాజం కూడా అట్లే తయారైపోయింది సార్. అలాంటి కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి ఎలాంటి ఏమంటారు పనులు లేవు. సో ప్రజల సంగతి కార్పొరేట్ సంగతి చెప్తున్నాను. కార్పొరేట్ కి 500 కోట్లు అంటే 1 నైట్ లో అది నాట్ ఎన్ ఈజీ టాస్క్ కదా. సో ఈ మాఫియా ఏం చెప్పింది అంటే మీకు 500 కోట్లు ఇచ్చేస్తాను, నైట్ కి ఒక 50 కేజీలు ఇది రెడీ చేసి ఇచ్చేయండి అని చెప్తారు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. చేసినమ్మటే 500 కోట్లు ఇస్తారా, లేదంటే 100 కోట్లు అడిగిస్తారా, 200 కోట్లు ఇస్తారా మెటీరియల్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుద్ది. ఈ స్టార్ట్ ఏంటంటే తర్వాత నుంచి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు, ఇంతకు ముందు నువ్వు చేసావు కదా ఇప్పుడు చేయాల్సిందే అంటే చేసినోడు ఏమనుకుంటాడు, ఈ ఒక్క రాత్రి చేస్తే అయిపోయింది కదా అని వాడు అనుకుంటాడు. అట్లా సూసైడ్లు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంతకు ముందు. అట్లా దొరికిపోయిన కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఇక చేస్తూనే ఉండాలి ఆ మాఫియాకి. ఓపెన్ అయిపోతారు ఒక చోట. ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ మాఫియా ఎప్పుడు పిక్చర్లోకి రాదు. ఇప్పుడు మీరు పట్టుకున్న 12,000 కోట్లు పట్టుకున్నారు, డ్రగ్స్ పట్టుకున్నారు, ఆ కంపెనీని పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ అసలు ఎవడు కొన్నాడు, ఎవడు తయారు చేయించాడు వాడు రాడు మార్కెట్లోకి, ఆ సొసైటీలోకి రాడు, పేపర్ మీదకి రాడు, వాడు అంతే ఉండిపోతాడు. ఇక ఫైనల్ అది అక్కడే ఫుల్ స్టాప్ అంతే. ఇక ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, కంపెనీని సీజ్ చేస్తారు అంతే మేడం. ఇక్కడ మ్యాసివ్ లెవెల్లో ఈ రకంగా పెడ్లర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు లాసుల్లో. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆ కంపెనీ అంటే ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎంక్వైరీ చేస్తే తను ఏమంటున్నాడంటే నేను 10 సంవత్సరాల క్రితమే వాళ్ళకి లీజుకి ఇచ్చేసాను, అది ఒక కెమికల్ ఫ్యాక్టరీ అనుకున్నాను కానీ డ్రగ్స్ తయారు చేస్తారు అనుకోలేదు, నాకు సంబంధం లేదని ఆయన చేతులు ఎత్తేసాడు. కేసులు పడితే తర్వాత కోర్టులో అతను క్విట్ అవుతాడు, అదంతా సెకండరీ. అది ఈ కంపెనీ ఆపరేట్ చేస్తున్న వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి, అవన్నీ డిఫరెంట్ ఇష్యూస్. నేను అంటుంది ఏంటంటే దీన్ని తయారు చేయించిన వాళ్ళు ఇంకా అక్కడ నుంచి లైన్ రాదు, అక్కడికి అయిపోయింది కాదు, డెడ్. మళ్ళీ వాడు ఇంకో కంపెనీని అప్రోచ్ అవుతాడు. ఆ అప్రోచ్ అయిన తర్వాత మరే బాబు రాత్రికి తయారు చేసి ఈ డ్రగ్స్ ఒక నైట్ అని అంటాడు. మళ్ళీ సేమ్ అట్లానే వాడు బయటపడిన రోజున మళ్ళీ ఇంకొకటి ఎక్స్పోజ్ అవుద్ది. సో ఈ డ్రగ్స్ అన్ని కూడా సిటీలోకి ఫ్లడ్ అవుతాయి, లేదంటే వేరే కంట్రీస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దీని మీద పోలీస్ సర్వేలెన్స్ ఏముంటుందండి, పోలీసులు ఏం చేయగలుగుతారు? మరి ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు ఏం చేయగలిగారు? మహారాష్ట్ర పోలీసు వాళ్ళకి దొరికింది అదేనండి, కోహినూర్ రోజు మనకు మాత్రమే దొరికింది ఆంధ్ర తెలంగాణలో, మహారాష్ట్రలో దొరకలేదు కదా. అట్లా అని అనలేం కదా, మాకే దొరికింది మీకు దొరకలేదు అని అనలేం కదా. ఒక్కోసారి ఒకళ్ళకి లీడ్ దొరికింది అంతే. నేను ఇందాక చెప్పిన డెడ్ డ్రాపింగ్ అంటే
డ్రగ్ ఎవడైతే సప్లై చేస్తాడో అది కస్టమర్కి వెళ్ళే మధ్యలో లేయర్లు ఉంటాయి. ఆ లేయర్లు పర్ఫెక్ట్ గా క్రాక్ చేసుకుంటా వచ్చినా అంత ఇన్నిసార్లు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మందిని అదుపులోకి తీసుకున్న క్షణాలు మనం చూసాము. డ్రగ్స్ అమ్మే వాళ్ళని కావచ్చు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళని కొనే వాళ్ళని కావచ్చు, అదుపులోకి తీసుకున్నారు. ఇదే ప్రాసెస్ వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు? తెలంగాణ చేయలేకపోయారు అంటే మేడం అదిగా చెప్తున్నాను. అది నేను అంటుంది ఏంటంటే మహారాష్ట్ర పోలీసులకి అక్కడ దాకా వెళ్ళటానికి ఆ లేయర్లు ఈజీ అయిపోయినాయి, ఈజీగా క్రాక్ చేసుకోగలిగారు. అది వాళ్ళకి ఉన్న ఈజీ దారి వచ్చింది అంతే. అంటే వాళ్ళు ఎవడో తప్పు చేశాడు, మధ్యలో ఉన్నాడు. కానీ పెడ్లర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. పోలీసులు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దాకా అప్రోచ్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఏయో లీడ్స్ తీసుకుని అది ఏంటంటే వాళ్ళకి ప్రాక్టీస్ లేకో లేదంటే కనుక చెప్తున్నా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎక్కడో కొన్ని తప్పులు చేయడం వల్ల వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. లేదంటే అంత ఈజీగా కంపెనీస్ ఎక్స్పోజ్ అవ్వవు, లేదంటే ఈ పెడ్లర్స్ ఎక్స్పోజ్ అవ్వరు. ఎక్కడున్నా ఒక చోట ఇప్పుడు మీరు చూడండి ఇది బెట్టింగ్ ఆడుతూ ఉంటారు. రోజుకి 5-10 కేసులు లేదంటే ఒక 50 కేసులు దాకా వేస్తారు సిటీ మొత్తం మీద. మీరు ఎప్పుడైనా అసలు ఇదంతా జరిపి ఎవడో మెయిన్ అండ్ ఎప్పుడైనా పట్టుకోవడం చూసారా? ఉండదు. ఇదంతా చేతులు మారుతూ ఉంటాయి అన్నమాట. డబ్బులు ఒకడు ఇంకో లేయర్ ఆడెక్కడో పాకిస్తాన్లో ఆడ కూర్చొని ఉంటాడు, దావుద్ ఇబ్రహీం అనేటోడు. వాడు రన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ అంతా కూడా ఈ వ్యవస్థ అనేది జరుగుతూ ఉంటుంది, మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతూ ఉంటాయి. ఆ పైన వాళ్ళ దాకా వెళ్ళగలుగుతారు, వెళ్ళలేరు. వీళ్ళకి జ్యూడిస్టిక్షన్స్ ఉండవు. రెండోది అంత దాకా కొన్ని యాక్సెస్లు ఉండవండి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినా కొన్ని చోట్ల వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ దొరకదు. అంటే సపోర్ట్ దొరకక ఏమన్నా ఆగిపోయింది ఇక్కడ తెలంగాణ పోలీసులు అని చెప్పొచ్చా? ఇలాంటి కేసెస్ మీరు అంటుంది ఏంటంటే ఇప్పుడు డార్క్ వెబ్ ని ఎగ్జాంపుల్ కి తీసుకోండి. డార్క్ వెబ్ లో డ్రగ్స్ ఏంటది? అసలు డార్క్ వెబ్ ఏంటి? డార్క్ వెబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ లో ఏంటంటే బడ్డీ కొట్లు ఉంటాయి. మీకు సింపుల్ భాషలో చెప్తాను. ఎవడు బడ్డీ కొట్టాడు 2 గంటలు ఓపెన్ చేసుకుంటాడు, క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ యొక్క పోర్టల్ సెక్యూరిటీ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సిల్క్ రోడ్ ఉంది, సిల్క్ రోడ్ ని ఎగ్జాంపుల్ తీసుకోండి. సిల్క్ రోడ్ ఏం చేశాడు? తర్వాత ఎక్స్పోజ్ అయ్యాడు. ఎక్స్పోజ్ అయినప్పుడు అందరూ ఎవరెవరు ఈ యొక్క డ్రగ్స్ సప్లై చేస్తారు అందరూ వచ్చేస్తాయి, సెకండరీ. ఈ యొక్క డార్క్ వెబ్ లో చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి. ఆ బడ్డీ కొట్లు ఒకటి దగ్గర ఒక 100 గ్రాములు ఉంది కోకైన్, వాడు దానిలో పెట్టుకుంటాడు. 100 గ్రాములను ఫీడ్ చేసుకుని పెట్టుకొని బిట్ కాయిన్స్ లో డబ్బులు తీసుకుంటాడు. వాడికి ర్యాపిడో ద్వారానో, వాడు ఇక్కడే ఉంటాడు హైదరాబాద్ లో, మన పక్కనే, మీ స్టూడియో పక్కనే ఉండొచ్చాడు, తెలియదు మీకు. డార్క్ వెబ్ లో వాడు అమ్ముకుంటాడు, ఇక్కడ నుంచి డెలివరీ వెళ్ళిపోయింది. అది క్రాక్ చేయాలంటే చాలా కష్టమైన పని అంటున్నా. డార్క్ వెబ్ లో క్రాక్ చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే మనకి యాక్సెస్లు తక్కువ ఉంటాయి. అమెరికాకి కానీ యూకేకి కానీ వీళ్ళకి ఎక్కువ యాక్సెస్లు ఉంటాయి. దాంట్లో ఇట్లా బెయిట్లు వేయటం, పోలీసులే బెయిట్లు వేస్తారు డ్రగ్ పెడలర్ లాగా. వాళ్ళు లాస్ట్ పట్టుకోగలిగింది కొనేవాడినే పట్టుకోగలుగుతారు, అమ్మేవాడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎప్పుడో ఆ వెబ్సైట్ డేటా లీక్ అయిపోయి FBI ద్వారానో CIA ద్వారానో వెబ్సైట్ లీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎవడెవడు అమ్మాడు ఎవడెవడు కొన్నాడు అనే డీటెయిల్స్ బయటకు వస్తాయి, లేదంటే రావు. అంత ఈజీగా దీనిలో బయటపడటం అనేది ఉండదు. ఇక్కడ చెర్లపల్లిలో జరిగిన ఈ ఘటన కూడా అక్కడ నెల రోజుల క్రితమే ఒక కానిస్టేబుల్ అందులో ఒక కార్మికుడిగా జాయిన్ అయ్యారు. ఈ డౌట్ తో అమ్మాయిని పట్టుకున్న తర్వాత, యువతిని పట్టుకున్న తర్వాత అదే ప్రాసెస్ లో దర్యాప్తు కొనసాగుతున్న ప్రాసెస్ లోనే ప్లాన్ ప్రకారంగా ఎంత చక్కగా కూడా మరి వాళ్ళు వచ్చి నెల రోజులుగా కానిస్టేబుల్ ఏమో అందులో లోపల కార్మికుడిగా జాయిన్ అయ్యి కొంతమంది సైబర్ క్రైమ్ టీముని ఇక్కడ లారీలకు డ్రైవర్లుగా, క్లీనర్లుగా, అందులో కార్మికులుగా జాయిన్ చేసి ఇది నిజమా కాదా మొత్తం కూడా తెలుసుకున్న తర్వాతే డ్రగ్సే నడుస్తుంది ఇక్కడ దందా అని చెప్పేసి క్లియర్ అయినాకనే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అవును, మీరు అంటుంది ఆఫ్టర్ మ్యాథ్ ఆపరేషన్. అది ఆఫ్టర్ మ్యాథ్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంది, కంపెనీ ఏంటో తెలుసు, ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, బయటికి ఎవరు తయారు చేస్తున్నాడు, అంతా ఒక ఐడియా ఉంది. దాన్ని సాక్ష్యాధారాలతో పట్టుకోవాలి, పెద్ద కన్సైన్మెంట్ రెడీ అయినప్పుడు పట్టుకోవాలి అంటారు. కాబట్టి అందుకని ఒక 6 months వెయిట్ చేసి ఉండొచ్చు, 1 year వెయిట్ చేసి ఉండొచ్చు, అక్కడే పనులు చేస్తా. అదంతా ఆఫ్టర్ మ్యాథ్ ఆపరేషన్. నేను అనేది వాళ్ళకి లొకేషన్ తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. ఇక్కడ కూడా మనకి దొరికే పెడ్లర్స్, ఇప్పుడు మనకి సిటీలో దొరికే మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఒక 5-10 గ్రాములు 100 గ్రాములను బెంగళూరు నుంచి లేదంటే గుంటూరులో కొన్ని ల్యాబులు ఉన్నాయి, అంతకుముందు పట్టుకున్నారు. ఆ గుంటూరు నుంచి కూడా జిల్లాలో కూడా మనం వింటున్నాం రీసెంట్గా ఎక్కువగా ల్యాబ్లు ఉన్నాయనే ఒక మాట అనేది వస్తుంది. గోవా నుంచి కానివ్వండి లేదంటే ఢిల్లీ నుంచి కానివ్వండి ఈ ట్రావెల్స్ బస్సుల ద్వారా 100 గ్రాములు 200 గ్రాములు అంటూ తెచ్చుకుంటూ ఉంటారనమాట. తెచ్చుకొని వాటిలో అమ్ముతూ ఉంటారు. కన్జ్యూమర్సే పెడ్లర్స్. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు కన్జ్యూమర్స్ వేరు, పెడ్లర్స్ వేరు ఉండేవాళ్ళు. ఇప్పుడు పెడ్లర్స్ ఈ రేట్లు అనేవి పెంచుకున్నారనమాట. వీళ్ళు పెంచుకొని ఆ కోకైన్లని ఇంకో డ్రగ్స్ రేట్లు పెరిగిపోయిన తర్వాత కొనేవాడు కూడా రోజు అంత డబ్బు పెట్టి కొనలేడు. అందుకని ఏం చేస్తున్నాడు, వాడితో కొంచెం తీసుకొని ఒక రేటుకి
ఆ పక్కన ఫ్రెండ్స్కి అలవాటు చేసి వాళ్ళకి అమ్ముకోవటం, ఈడే పెడ్లర్ కింద అయిపోతున్నాడు. రీసెంట్గా మనం ఒక డాక్టర్, లేడీ డాక్టర్ కూడా అన్ని గ్రాములు అన్ని గ్రాములు తీసుకుని చచ్చిపోయింది బేసిక్గా. ఎందుకు తీసుకుంది అన్ని గ్రాములు? 100 grams పైన అర కేజీ కొందంట ఆవిడ. సో ఎందుకు కొంది అంటే అంటే క్వాంటిటీ గుర్తులేదు నాకు, హ్యూజ్ క్వాంటిటీ. ఆవిడ కూడా సప్లైయే, షీజ్ ఆల్సో ఏ పెడ్లర్. అదే అది ఓకే. కాకపోతే ఇప్పుడు జరిగేది ఏంటి అని అంటే కూడా ఇప్పుడు సప్లయర్ అది కరెక్టే, వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు అమ్ముతున్నారు, ఓకే. ఈ అమ్ముతున్న వాళ్ళనే పట్టుకోవడం ఉందా తెలంగాణ పోలీసులు? లేకపోతే మొదటి నుంచి అంటే ఇప్పుడు ఎవరైతే సరఫరా చేస్తున్నారో ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఇప్పుడు మన హైదరాబాద్ అంటే ఇంత అంత కాదు, పెద్దది, ప్రపంచంలో పేరు పొందింది కూడా. అలాంటిది మన ఏరియాలోనే ఇంత పెద్ద కంపెనీ రన్ అవుతుంటే ఇప్పటి వరకు గుర్తించకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? మనం నన్ను అడిగితే చాలా మటుకి కంట్రోల్ చేశారండి, కానీ కనపట్లేదు, కానీ చాప కింద నీరులాగా వాడుతూనే ఉన్నారు ప్రజలు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి ప్రజల ప్రాబ్లం ఏమనుకుంటున్నారంటే, మూవీస్ చూసి లూసీ అనే ఒక మూవీ ఉంటుంది, దానిలో ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత 100% బ్రెయిన్ కెపాసిటీ పెరిగిద్ది ఆవిడది. ప్రతి ఒక్కడు ఏమనుకున్నాడంటే డ్రగ్స్ తీసుకుంటే మైండ్ మెచ్యూరిటీ అయ్యిద్ది, లేదంటే బ్రెయిన్ 20% కంటే ఎక్కువ అంటే దేవుళ్ళలాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాము, లేదంటే కొంతమంది హీరోలు హీరోయిన్లు ఈ డ్రగ్స్ వల్లే ఇప్పటికీ చెక్కు చెదరకుండా అందంగా కనపడుతున్నారు అంటూ ఈ యొక్క ఆలోచనలతో వీళ్ళు డ్రగ్స్ సేవించడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు, చాలామంది చనిపోతున్నారు ఓవర్ డోసులు అయ్యి. అలానే ఉమెన్ చూసినట్లయితే ఆడవాళ్ళు సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారు. అలాంటి ఆడవాళ్ళు కొంతమంది ఆ యొక్క డ్రగ్స్ని యూజ్ చేసి మగవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వాళ్ళ వీడియోలు తీసి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న విషయాలు ఇవన్నీ. మగవాళ్ళు ఏమో చిన్న చిన్న పిల్లలకి ఈ యొక్క డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ వీడియోలు తీసి కొన్ని వెబ్సైట్లలో ఆ యొక్క వీడియోలు అంటే పబ్లిక్ అవైలబుల్ ఉండవు వెబ్సైట్లు, చాలా ప్రైవేట్ వెబ్సైట్స్ అయ్యి వాటిలో డబ్బులు అమ్ముకుంటూ, రీసెంట్గా గచ్చిబౌలి కేసు కూడా మనం చూసినట్లయితే బిట్ కాయిన్స్ రూపంలో వాళ్ళు డబ్బులు పొందుతూ ఈ రకమైన క్రైమ్స్కి పాల్పడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎక్కువ ఓటీటీలు కూడా, మన నెట్ఫ్లిక్స్లో చూసినట్లయితే కూడా డ్రగ్స్కి పాజిటివ్గా తీసుకుంటే బాగుండిద్ది అనే పాజిటివ్ తీసుకునే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ నుంచి రెగ్యులేట్ చేసుకుంటూ రావాలి. సే నో టు డ్రగ్స్ అంటూ అంటే సరిపోదు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పబ్బులకి వెళ్ళి ఒకటేసారి అక్కడ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు పెట్టి ఈ యొక్క సేవించే వాళ్ళని కన్జ్యూమర్స్ కింద వాళ్ళ మీద కేసులు వేయటమే కాకుండా కాలేజెస్ అండ్ స్కూల్స్ మనం చూసుకుంటే 8th క్లాస్ నుంచో 9th క్లాస్ నుంచో స్టార్ట్ చేసిన స్కూల్స్ను కూడా డ్రగ్స్ చాలా ఫామ్స్ ఉంటాయండి. ఒక కోకేను, MDMA, లేదంటే ఇంకోటి హెరాయిన్, లేదంటే ఇవే కాదు, మన గాంజా చాక్లెట్స్, ఇవన్నీ కూడా 8th 9th క్లాసులకి పిల్లలు చాలా పట్టుకున్నారు. రీసెంట్ గా మీరు ఢిల్లీలో ఉన్న స్కూల్ బ్యాగ్ లో కాండమ్స్ దొరుకుతున్నాయి, డ్రగ్ ఇంజెక్షన్స్ దొరుకుతున్నాయి. సో కాలేజెస్ ముబ్బడిగా పెరిగిపోయినాయి, స్కూల్స్ ముబ్బడిగా పెరిగిపోయినాయి. దాని మీద సర్వలెన్స్ తక్కువ ఉంది. ఈవెన్ స్కూల్ యాజమాన్యాలు కూడా ఒక రోజున స్మోకింగ్ టెస్ట్ కిట్లు ఉన్నాయి, బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, స్మోక్ చేస్తున్నారా లేదా, లేదంటే ఇలా డ్రగ్స్ తీసుకుంటున్నారా దానికి కావాల్సిన కిట్స్ ఉన్నాయి. ఏ కాలేజ్కి ఆ కాలేజ్ అసలు ఎందుకంటే ఒక గంజాయి మొక్క తులసి వనాన్ని సంథింగ్ అంటారు కదా, మొత్తాన్ని పాడు చేస్తుంది అన్నట్టుగా. అలాంటి వాళ్ళని ఎవరిని ఉంటే ఇమీడియట్గా రస్టికేట్ చేయాలి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎవరిని ఉంటే ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ని పిలిచి రస్టికేట్ చేయడం, వాళ్ళని ఆ కాలేజ్ నుంచి దూరంగా పెట్టడం అనేది చేయాలి. ముందు ఈ టెస్ట్లు అనేవి చేయాలి అని చెప్తున్నాను నేను. ఆ లెవెల్లో చేసుకుంటారు వాళ్ళు. తీసుకునేవాడు ఎటైనా తీసుకుంటాడు. నేను అంటుంది ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలోనే, తెలుగు ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లు ఉన్నారు చెప్పడానికి. మళ్ళీ ఎందుకులే మళ్ళీ మాట్లాడితే మళ్ళీ బీపీ వస్తుంది. పొద్దున్న లేగిస్తే బ్యాంకాక్ వెళ్తారు. దేనికి వెళ్తారు? చాలా మందికి తెలుసు. అక్కడికి వెళ్తారు, కొకైన్ తీసుకుంటారు, వీడియో కెమెరా ఓపెన్ చేసి సొల్లు కవర్లు, సామెతలు, ప్రోబ్స్ చెప్తూ ఉంటారు. పెద్ద డైరెక్టర్లు అండి, చాలా పెద్ద డైరెక్టర్లు, అప్పుల పాలైపోయిన డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. పొద్దున్న లేగిస్తే వాళ్ళు చేసేది ఏంటి, గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడెక్కడ ఏమేమి పార్టీలు పెట్టుకుని ఏమేమి డాన్స్లు వేస్తారు అనేది కూడా తెలుసు. చెప్తున్నా, వాళ్ళు మోటివేషన్లు లైక్లు, కామెంట్లు, ఇట్లాంటి ఎదవలు మార్కెట్లో చాలా మంది ఉన్నారు. డ్రగ్స్ తీసుకొని సొల్లు కవర్లు చెప్పి, అంటే థర్డ్ ఫేజ్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అది నిజాలే, కానీ సొసైటీలో బతకడానికి పనిచేయదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ గారిని తీసుకుందాం. అడమైన చెత్త అంతా చెప్తుంటాడు ఆయన. ప్రజలు చాలా మంది లైక్ చేస్తారు. ఈవెన్ నాకు కూడా ఒక్కోసారి బాగా చెప్తున్నాడు అనిపించింది. బేసిక్గా పర్సన్ హ్యావ్ 3 faces అంటారు కదా. 1 we show to the society, 1 we show to the family, జపనీస్ ప్రోవర్బ్. అండ్ థర్డ్ ఫేజ్ అంటే మన మైండే ఉంటుంది. ఆ మైండ్లో ఉన్న కొన్ని విషయాలు మనం బయటికి చెప్పం, చాలా దరిద్రంగా ఉంటాయి. అవి సొసైటీలోకి పనికిరావు బతకడానికి. వాటిని చెప్తాడు, అవి నిజాలే. ప్రజలు ఏమనుకుంటారంటే ఎట్టే బతకాలనుకుంటారు. సో ఈ రకమైన డీవియేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది యువత.
డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. అది నిజమే. జీవితం ఇంతే, బతికింతే, అది నిజమే. ఏమీ ఉండదు, ఎందుకంటే- ప్రపంచం అంతా నాకు అర్థమైపోయింది, అందరూ ఫోన్ పిహెచ్డీలు నిజమే. చేయటం, ఇంజనీరింగ్లు పక్కన పెట్టేసి 3 ఏళ్ళు సిగరెట్ల షాపులు తిరగటం, అక్కడ గంజాయి కొట్టడం, 4 సంవత్సరాల తర్వాత ఎవడో ఒకటి దగ్గరికి ఒక వెళ్ళి ఒక 5 లక్షలు పెట్టి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కొనుక్కోవడం, జాబ్లోకి రావడం. అది కరెక్టే సార్, కానీ ఇక్కడ చెర్లపల్లిలో ఎందుకు ఛేదించలేకపోయారు నేను- మన నేను- పోలీసులు? అది కావాలి. ఛేదించడం మళ్ళీ మీరు అంటుంది చూడండి, అవును. మీరు ఇప్పుడు డైరెక్ట్ గా పోలీసులే బట్టు తగులుకున్నారు. ఎందుకు అంటే ఒకటి సార్, ఇక్కడ నేను కరెక్ట్ గా పాయింట్ డైరెక్ట్ గా అడిగేస్తున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటిదాకానేమో ఎట్లా చెడిపోతున్నారు ఏంటి అనేది సబ్జెక్ట్ తెలిసింది, ఎక్కడెక్కడ పట్టుకున్నారు అనేది కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ ఇంత పెద్ద సంస్థ నడుస్తా ఉంటే ఎందుకు ఛేదించలేకపోయారు హైదరాబాద్ నార్కోటిక్? నేను డిపార్ట్మెంట్ తో చాలా చోట్ల నేను చాలా క్లోజ్ గా మూవ్ అవుతాను, చాలా డిపార్ట్మెంట్స్ తో. ఎలాంటి డేటా కలెక్షన్ చేస్తారనేది నాకు ఐడియా ఉంది, నేను చెప్పలేను. ఎందుకంటే ఈ డేటాలో నిజం చెప్పాలంటే ఈ డేటాలో ఇక్కడ చెర్లపల్లిలో ఇలాంటి సంస్థ ఒకటి నడుస్తుందని తెలియలేదంటారా పోలీసులు? నేను అంటుంది చెప్పేదేనండి మేడం, లేదు సీరియస్ గానే నేను చెప్పేది అంటే పోలీసులు అనడానికి లేదు. ఇక్కడ ఏమవుతుందంటే చెర్లపల్లి ఆ కంపెనీకి సంబంధించి లోపల ఏం జరుగుతుంది అనేది ఇలా తెలియదు కదా, ఎవడన్నా చదివితే తెలుస్తుంది. దానికి లీడ్ ఉండాలి కదా, దాంట్లో డ్రగ్స్ తయారవుతాయి అని ఒక అనుమానం ఉంటే వీళ్ళే వెళ్తారు, మఫ్తీలో అక్కడే ఉంటారు, రెక్కీ చేసుకుంటారు, మొత్తం అక్కడే ఉంటారు, కావాలంటే పని వాళ్ళ లోపలికి వెళ్తారు, మీరు చెప్పినవి అన్ని చేస్తారు. ఆ లీడ్ దొరికింది కాబట్టి మహారాష్ట్ర పోలీసులు వెళ్ళారు. మీరు అంటుంది చెర్లపల్లిలో లీడ్ దొరకలేదు అంటారు. లీడ్ దొరకలేదు. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ ఉమెన్ అక్కడ మహారాష్ట్రలో కదా, అక్కడ జరిగింది అఫెన్స్, అక్కడ జరిగింది, అక్కడ దొరికిపోయింది. దొరికినప్పుడు నువ్వు యానం తెచ్చావని చెప్పి 4 దెబ్బలు కొడితే, ఎందుకంటే బంగ్లాదేశ్ ఉమెన్ కాబట్టి ఇక్కడ ఉన్న రైట్స్ అప్లై అవ్వవు, ఇల్లీగల్ మైగ్రెంట్ అయ్యి ఉండదని ఎమకొట్టు కొట్టుంటారు. కొట్టినప్పుడు ఆటోమేటిక్గా బయటకు 100 దెబ్బలు కొడితే చెప్పు ఉంటుంది, ఇది మొత్తం సిండికేట్ తెలిసిన ఆవిడ అయి ఉండొచ్చు పూర్తిగా. అసలు బంగ్లాదేశ్ ఉమెన్ అని అంటే కనుక ఆమెకి అసలు ఆ క్రైమ్ సిండికేట్లో భాగమై ఉండొచ్చు, ఆ ఫ్యాక్టరీ చూసి ఉండొచ్చు, ఇన్ని విషయాలు జరిగి ఉండొచ్చు. అదే లోకల్ గా ఇప్పుడు చాలా మంది డ్రగ్స్ రీసెంట్ గా చాలా మంది పట్టుబడ్డారు. వాడిని తీసుకెళ్లి 1 రోజులు కొట్టినా ఆయన చంపేసినా సరే వాడికి తెలిసింది ఏంటంటే పలానా మాదాపూర్ ఏరియాలో పలానా రోడ్డు మీద నుంచుంటే వాడు వస్తాడు, అడిగి డబ్బులు ఇస్తా, నన్ను దిల్షునారెళ్ళమంటాడు, అక్కడ డ్రగ్స్ తీసుకుని రావాలి, అంతవరకే తెలుస్తుంది అడిగి. ఆ డ్రగ్స్ ఎక్కడికి వెళ్తాయి, ఎక్కడి నుంచి అంటే వీడికి నాలెడ్జ్ ఉండదు. ఆ లీడ్ తెలిసినప్పుడే కదా పోలీసులు వీడిని ఇన్వెస్టిగేషన్ చేసి, పోలీసులకైనా దట్స్ బిగ్ బ్రేక్ త్రూ. మీరు ఎస్ఓటీని చూసి ఉండరు ఎక్కువగా, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఉంటారు. నేను చాలా దగ్గరగా చూసాను వాళ్ళని, రోడ్డు మీద టీ కొట్ల దగ్గర నుంచి ఉంటారు మఫ్తీలు వాళ్ళు. అంత గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారంటే పొద్దు నుంచి సాయం దాకా ఇదే ఆలోచన. ఊరికి సరదాగా ఏంటన్నా కావాలంటే చెప్పచ్చు, ఎవరినైనా ఇదే అడుగుతారు వాళ్ళు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనుకుంటే మొత్తం తిరుగుతూ ఉంటారు వాళ్ళు, మీకు కనపడరు. మ్యాక్సిమం డీటెయిల్ తీసిన మ్యాక్సిమం వీళ్ళకి కన్జ్యూమర్సే తగులుతారు. ఇప్పుడు కన్జ్యూమరే ఉందండి ఎగ్జాంపుల్, ఆడు డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి దబకన మళ్ళీ అరెస్ట్ చేయడానికి కూడా ఉండదు. ఆ ఇంట్లో డ్రగ్స్ ఎక్కడ పెట్టాడో తెలియదు, ఉందా లేదా గ్యారంటీగా డ్యామ్ షూర్గా తెలిస్తేనే ఆ ఇంట్లోకి వెళ్తారు వాళ్ళు. లేదంటే మళ్ళీ లీగల్ ఇష్యూస్ వస్తాయి, వీళ్ళ మీద మళ్ళీ రిట్ పిటిషన్ వేసాడు అనుకోండి, వీళ్ళు ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వదిలేద్దాం అనే ఇదిలో వీళ్ళు కనుక ఏదైనా చిన్నది తప్పు క్రాస్ చేశారనుకోండి, సొసైటీకి ఏదో చేయాలని పోలీసులు లా ఎట్టుందనుకుంటున్నారు, గొడ్లో వడదెత్తున్నారు అక్కడ. ఇది జ్యుడిషియరీ చిన్న రిపిటేషన్ వేస్తారు, ఆ ఉద్యోగం ఊడిపోదు. సో ప్రతిదీ కూడా లా ప్రకారం లా అబైడింగ్గా చేసుకుంటూ పోవాలి. వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటే పట్టుకుంటారు, వదిలిపెట్టరు. దాంట్లో డ్రగ్స్ సంబంధించి ఎప్పుడు అట్లా ఉండదండి. ఏమైనా విషయాలు నాకు తెలియదు, కానీ డ్రగ్స్ విషయంలోకి వచ్చేసరికి, మర్డర్స్ విషయంలోకి వచ్చేసరికి నేను చాలా క్లోజ్గా మూవ్ అయ్యే చాలా డిపార్ట్మెంట్స్తో చేస్తారు. బట్ దానికి లీడ్ ఉండి ఉండకపోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో సిటీలో పట్టుకుంటుంటారు, చాలామంది తీసుకుంటున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ నేను ఇందాక చెప్పిన స్కూల్స్ కాలేజెస్ ఎందుకు చెప్తున్నానంటే అప్ టు మార్క్ లేదు. ఎందుకు లేదు అని అంటే మళ్ళీ దానికి 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పొద్దున్న లేస్తే పోలీస్ అనేవాడు చేసే ఉద్యోగం ఏంటంటే బందోబస్తుకి వెళ్ళటం. ఒక పోలీస్ ఆఫీసర్ ప్రశాంతంగా కూర్చొని ఉద్యోగం చేసుకోవాలి, వచ్చిన కంప్లైంట్స్ చూడాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే లోపలనే బందోబస్తు ఎవరో మినిస్టర్ వస్తున్నాడు, సెంట్రల్ మినిస్టర్ వస్తున్నాడు, ఇంకా గవర్నర్ వస్తున్నాడు, రాష్ట్రపతి వస్తున్నారు అని చెప్పి రోడ్డు మీద వదులుతారు వాళ్ళు. ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు? వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయండి, అవన్నీ మనం అవి కన్సిడర్ చేయాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని పని చేయనిస్తేనే కదా మీరు చేయగలిగేది ఇంట్రెస్టింగ్గా. తెల్లారిగితే ఏదో 2 రాగుతారు, 2 తాగుబోతులు దొబ్బుకుంటారు, ఒకనోడు పొడుచుకుంటారు, పొద్దున్నే వెళ్ళి ఆ స్టేషన్లో కూర్చోరు, ఆడిదే సరిపోద్ది రోజంతా. ఇవన్నీ పెట్టుకోవాలా? మళ్ళీ కన్జ్యూమర్స్ వీళ్ళు. పొద్దున్న లేగితే ఈయన ఎన్ని కొట్టినా సిగ్గు లేకుండా 5-6 సార్లు 7-8 సార్లు, మీకు కూడా కొంతమంది తెలుసు, 7-8 సార్లు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు డ్రగ్స్ కేసులో సిగ్గు లేకుండా. ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 7-8 సార్లు. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుంటే మరి తెలంగాణ పోలీసులు ఇప్పుడైనా అలర్ట్ అయ్యి మరి వాళ్ళు
ఒక కొరడ జుల్పించాలి అంటే ఇప్పుడున్న ఈ ఫార్మా కంపెనీల మీద ఇంకెక్కడెక్కడ జరుగుతుంది అని వాళ్ళు దాడులు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా పోలీసులు? ఇప్పుడు ఇవన్నీ కూడా వెలికి తీసే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయంటే ఫార్మా కంపెనీలోకి ఎవడు పడితే వెళ్ళిపోయి ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. ఇప్పుడు మన బస్ స్టాప్ లేదంటే హోటల్లో ఊరికే లోపలికి వెళ్ళి అసలు ఏముంది ఇక్కడ ఉంది అట్లా ఉండదండి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫార్మా కంపెనీస్ అంటే క్లీన్ రూమ్స్ ఉంటాయి, అక్కడ మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారు. ఎవడు పడితే లోపలికి ఎంట్రీ ఉండదు. అంత పెద్ద ఫార్మా కంపెనీలో ఎదురుగా కొకైన్ పౌడర్ ఒక 5 కేజీలు అక్కడ పోసారనుకోండి, అది కొకైనా పారాసిటమాల్ తెలియదు మీకు. సో దీనికంటూ పోలీసులే కాకుండా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది మన రీసెర్చ్ వింగ్స్ ఉంటాయి, గవర్నమెంట్ సంబంధించిన డివిజన్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు కొకైనా పారాసిటమాల్ అనేది వాళ్ళు వచ్చి చెప్తారు. పోలీసులకు తెలుద్దండి అది కొకైన్ అంటే. మళ్ళీ టెస్ట్ చేయాలంటే చేయలు పెట్టారనుకోండి కొన్ని కోట్ల రూపాయలు ఎంతే ఉంటుంది. అక్కడ ఏదో కెమికల్ ఉంటాయి, టాబ్లెట్లకు సంబంధించిన కెమికల్ కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. వీళ్ళు వెళ్ళి అలా వెళ్ళి పెట్టలేరు కదా, దాన్ని ఏం చేయాలి, దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో గవర్నమెంట్ తరఫు నుంచి హై లెవెల్ ప్యానల్ పెట్టుకుని అసలు పెద్ద కంపెనీస్ వదిలేయండి, పెద్ద కంపెనీస్ని అసలు ప్రూవ్ చేయలేరు, ఉన్నా కూడా ప్రూవ్ చేయలేరు, పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళదంతా డిఫరెంట్ లెవెల్, కార్పొరేట్ లెవెల్. చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఫార్మా కంపెనీస్ ఇప్పుడు ఉన్నాయో మార్కెట్లో, అసలు వీళ్ళు చేసేది ఏంటి, వీళ్ళ యాక్టివిటీ ఏంటి, అసలు ఏం సప్లై చేస్తున్నారు, ఏ కంపెనీకి ఏం వెళ్తుంది, వీళ్ళు తీసుకునే రా మెటీరియల్స్ ఏంటి, ఈ రా మెటీరియల్స్తో ఏమేం చేయొచ్చు, పొటెన్షియల్గా ఈ ట్యాబ్లెట్లకి ఈ తీసుకోవాలి కానీ ఈ కెమికల్స్ ఎలా వెళ్తున్నాయి అనేది ఒక డేటాబేస్ ఉండాలి. మీరు చేసే మీ కంపెనీ ఉందండి, ఫార్మా కంపెనీ, మీ ఫార్మా కంపెనీకి ఈ ఆర్డర్స్ ఉన్నాయి, అది వాళ్ళు పబ్లిష్ చేయాలి. మాకు ఈ ఆర్డర్స్ ఉన్నాయి, ఈ కంపెనీకి పంపుతున్నాం, దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటో ఉండాలి. ఆ రా మెటీరియల్స్ కాకుండా ఏదైనా వీళ్ళు ప్రొక్యూర్ చేసినప్పుడు తెలిసిపోద్ది కదా. ఒక డ్రగ్ తయారు చేయాలంటే ఒక్క కెమికలే కదా, దానిలో 34 వేస్తారు. దాంట్లో అన్యూజువల్గా ఏదైనా వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నప్పుడు, వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు ఆ సర్వేలెన్స్ టీమ్ అనేది ఉండాలి. గవర్నమెంట్ తరఫు నుంచి సర్వేలెన్స్ టీమ్ ఏదైతే దీనికి సంబంధించిన ఫార్మా రంగానికి సంబంధించిన ఉంటాయో ఆ టీం వెళ్ళి వెరిఫై చేయాలి. నువ్వు ఎందుకు పర్చేజ్ చేసావు ఈ కెమికల్ని, నువ్వు 5 లీటర్లు తయారు చేయాల్సింది 15 లీటర్లు ఎందుకు తయారు చేస్తున్నావు, నీకు ఆర్డర్ లేకుండా ఎందుకు పెట్టుకున్నావు, దీని స్టోరేజ్ పెట్టకూడదు నీకు తెలియదా అంటూ ఎప్పుడు కంటిన్యూ మానిటరింగ్ ఉండాలి. ఈ రోజు ఏదో మన చల్లబల్లో జరిగింది కదా అని చెప్పి ఎత్తండ్రా జెండా తీయండ్రా బళ్ళు అన్నట్టుగా కాకుండా కంటిన్యూగా ఎప్పుడు మానిటరింగ్ ఉంటే అక్కడ కంట్రోల్ అవుద్ది. అయినా కూడా డ్రగ్స్ బార్డర్ స్టేట్స్ నుంచి, బార్డర్ స్టేట్లో డ్రగ్లు ఎలా మారుతాయి, మళ్ళీ చిన్న చిన్న డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. 5 కేజీలు 10 కేజీలు ఆ డ్రోన్ వచ్చిద్ది, అడబడేసిద్ది, వెళ్ళిపోయింది. లేదనంటే కనుక మీరు క్యాట్ బాల్ అంటారు, ఐడియా ఉందా, పెద్ద రబ్బర్ 2 కర్రలు కట్టి రబ్బర్ లో ఒక 10 కేజీలు పెట్టి ఇట్లా అలాగే వదులుతారు, స్లింగ్ షాట్ కొడతారు, కొడితే వచ్చి ఒక 500-600 మీటర్లో పడిద్ది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మధ్యలోనే ఉంటారు, సౌండ్ కూడా లేకుండా పైనుంచి వెళ్ళి అటు పడుద్ది. అక్కడే పెద్ద పెద్ద చెరుకు తోటలు లేదంటే జొన్న తోటలు ఉంటాయి. ఆ జొన్న తోటలో పెడితే ఇండియన్ ఆర్మీ వెళ్ళి అక్కడ ఎత్తుకుద్ది. అక్కడంతా బార్డరే సెక్యూర్ చేయాలా, లోపలికి వెళ్ళి ఎత్తుక్కోవడమే సరిపోద్ది వీళ్ళకి. అవి తీసుకొని వస్తారు, మళ్ళీ హైదరాబాద్ ఎట్లయినా ఎదుగుతూనే ఉంటాయి. సో ఎట్లయినా వస్తుంది కదా ఇండియాలోకి డ్రగ్. నేనంటుంది ఏంటి, తీసుకునేవాడిని మార్చగలుగుతున్నారా? ఒకసారి కాదు 7-8 సార్లు పట్టుబడుతున్నాడు సిగ్గు లేకుండా. డ్రగ్స్ తీసుకుంటున్నారు. సో దీన్ని లీగలైజ్ చేయమని లేదని బాబు. నేనేం చెప్తున్నాను, ఫస్ట్ స్కూల్ లెవెల్ ఎట్ట ఈ దరిద్రులు ఎట్ట చచ్చిపోతారు, మ్యాక్సిమం 5-10 ఏళ్లలో ఏదో ఒక రోగం వచ్చి చచ్చిపోతారు. వాళ్ళని వదిలేసేయండి, తీసుకునేవాళ్ళని దొరికితే పట్టుకుంటారు, లోపలేస్తారు, వదిలేయండి. స్కూల్ లెవెల్లో ఎందుకంటే భావి భారత పౌరులు వాళ్ళు, ఓకే చిల్డ్రన్ వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఎలాంటి ఇండియా అయ్యిద్ది నెక్స్ట్ ఫ్యూచర్. సో వాళ్ళ మీద, స్కూల్స్ మీద, కాలేజెస్ మీద మంచి నిఘా అనేది పోలీస్ వ్యవస్థ తీసుకోవాలి. దీన్ని సపరేట్గా కమిషనర్ ఆఫీస్ లెవెల్లో, డీజీపీ ఆఫీస్ లెవెల్లో ఇన్ని స్కూల్స్, ఇన్ని కాలేజెస్ అని చెప్పి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు పెట్టి ఆ డబ్బంతా కూడా ఆ సంబంధిత స్కూలే పే చేయాలి, పేరెంట్స్ నుంచి కూడా కలెక్ట్ చేయకుండా. ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత. ఏది ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పేరెంట్స్ దగ్గర మేము టెస్ట్ కిట్లకి 500-1000 కలెక్ట్ చేసుకునే బ్యాచ్లు చాలా స్కూల్స్ ఉన్నాయి. అట్లా కాకుండా స్కూల్లే కోట్లు లాగుతున్నారు కదా, లక్షలు వాళ్ళే ఆ ఖర్చులు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి ఆ టెస్ట్ కిట్లు తెప్పించి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమా, వాళ్ళకి ఏం చేయడం అనేది తీసుకొని అట్లా మార్చుకుంటా ఆ భయాన్ని క్రియేట్ చేసి వీటి వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఫ్యూచర్ యువత అనేది బాగుంటుంది అంటున్నారు. చిన్నయే చేయాల్సింది. ఇది అద్దెలు తీసుకునేవాడిని ఎవరు మార్చలేదు, అమ్మేవాడు ఎప్పుడో ఒకటి దొరుకుతూనే ఉంటాడు. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. పగల్లో చీకటి మంచి చెడు ఎప్పుడు ఉండే ఉంటాయి. ప్రపంచంలో దేన్ని ఏది ఎరాడికేట్ చేయలేరు. ఏదో ఒకటి మంచి చెడు కోఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి, ఎప్పుడు కాదు, వేల సంవత్సరాల నుంచి. చెడ్డోళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు, మంచోళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఈ బ్యాలెన్స్కి వెళ్తానే ఉంటాయి. ఓకేనా, క్రైమ్స్ అనేవి ఎప్పుడు ఆగవండి, దేన్ని ఎరాడికేట్ చేయలేరు. ఇదైనా సరే క్రైమ్స్ అవుతూనే ఉంటాయి. తయారు చేసేవాడు తయారు చేస్తాడు, తీసుకునేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్జ్యూమర్స్ ప్రజల్ని
మనం వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నాను. డిపార్ట్మెంట్స్ అనేవి ఎవరైనా సరే, ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కంటే ఎక్కువ ఎస్ఓటి స్టేషన్లు ఉంటాయి, స్పెషల్ ఆపరేషన్ టీంలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఇలాంటి చోట నుంచి డ్రగ్స్ సప్లై అవుతుంది, ఈ రకమైన జరుగుతుంది, పలానా చోట ఉన్నాయని న్యూస్ తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం కూడా పోలీసులు చెప్పాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మరి చూసాం కదా, ఎందుకంటే అక్కడ చెర్లపల్లిలో జరిగిన ఇలాంటి పెద్ద డ్రగ్స్ మాఫియా ముఠాని పట్టుకోవడం కూడా జరిగింది కాబట్టి, కానీ తెలంగాణ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఈ డ్రగ్స్ విషయాలలో ఎక్కడ పట్టుపడ్డా కానీ ఆ కేసుని ఛేదించి తీరుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ డ్రగ్స్ విక్రయించే వాళ్ళు కానీ సేకరించే వాళ్ళు కానీ వీళ్ళ ద్వారానే చాలా వరకు జరుగుతూ ఉంటున్నాయి లోపాలు. కాబట్టి వీటిపైన ఎక్కువ దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇక మీదట ఎస్ఓటి కూడా రంగంలోకి దిగి వీటిపైన గట్టిగా నిఘా పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే స్కూలు వ్యవస్థ నుంచే మార్పును మనము స్టార్ట్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.